ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్। అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి జీవితం అన్ని విధాల సద్వినియోగపడాలంటే ఒక మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి దానిని శాస్త్రయుక్తంగా విశ్లేషణ గావించుకొని అనుభవంలోకి పొందగలగాలి. జీవన విధానం ఉన్నతంగా ఉన్నప్పుడు ఫలితం కూడా అదే తరహాలో ఉంటుంది. మనం జీవించే జీవన విధానంలో ఏమాత్రం లోపమున్నా ఫలితం తప్పనిసరిగా తారుమారవుతుంది. ఆధ్యాత్మిక మార్గం అనేది వినడానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి, ప్రచారం చేయటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి పొందటం బహు కష్టతరం అవుతుంది. ఎందువలన మానవుని మూలాలు సమూలంగా దెబ్బతిన్నాయి. మనిషి సున్నితంగా ఉండి విచక్షణను, వివేచనను కోల్పోయి వక్ర మార్గంలో పయనిస్తూ జీవితాన్ని అన్ని విధాలా బలహీనపరుచుకుంటున్నాడు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏదైతే చేయకూడదో అది చేస్తున్నాడు. సమూలంగా గాడి తప్పి వక్ర మార్గంలో పయనిస్తున్నాడు. అటువంటి వక్ర మార్గంలో పయనించేటటువంటి వ్యక్తిని సక్రమమైన పందాలోనికి మళ్లించాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అయితే ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నతమైనది. అన్ని పరిధులను సమూలంగా కరిగించి వేసేది, సంపూర్ణ స్వేచ్ఛను అందించేది, మనిషికి ఆరోగ్యాన్ని, ఆయువును, మనశ్శాంతిని, సంతృప్తిని, ఆనందాన్ని చేకూర్చేటటువంటి అద్భుతమైన జీవన విధానం. అయితే ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అటువంటి మహోన్నత జీవన విధానాన్ని అందుకొని ఆచరించి అనుభవంలోకి పొందటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే అందరూ కూడా భౌతికవాదపు మత్తులో ఉన్నారు. సులభతరమైన, సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. శారీరక ఇంద్రియ మట్టాలలోనే జీవిస్తున్నారు. శరీరం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మనిషి ఉన్నతంగా ఎదిగే అవకాశమే లేదు. నాకు తెలిసినంత వరకు శారీరక మమకారాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ప్రస్తుతం అందరూ కూడా శరీరం పట్ల ఆకర్షణను పెంచుకొని దాన్ని సుఖపెట్టాలనేటటువంటి భావనతోటి భౌతికవాదపు మత్తును పెంచుకుని వస్తు ఉత్పత్తిని గణనీయంగా పెంచుకుంటూ విలాసవంతమైన, వినోదభరితమైన, శృంగారభరితమైన, భోగలాలస ఖరీదైనటువంటి జీవితం కోసం ఆరాటపడుతూ పూర్తిగా గాడి తప్పారు.
అందుకే చెప్తూ ఉంటారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధయ్య అన్నారు. వేలాది మంది ఈ మార్గంలోకి పయనిస్తున్నప్పటికీ కొద్ది మంది మాత్రమే ఆ మార్గంలో అనుభవాన్ని పొంది పరిణతి చెంది జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకుంటారట. అయితే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం సమాజం ఏ విధంగా కొనసాగుతుంది, దీని గురించి ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు సమాజం ప్రశాంతంగా ఉంది. మనుషులలో ఎక్కువ శాతం ఆటవిక జీవితాన్ని, అనాగరిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అమాయకత్వం కూడా ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉంది. భాష లేదు, బట్టలు లేవు, వంట లేదు, నిప్పు లేదు. అందరూ కూడా కనీస వసతులతో జీవించే విధంగా శరీరాలన్నీ దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అందువలన సామాజిక పరిస్థితులు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాయో, పరిసరాలతో ఉన్నటువంటి ఘర్షణ కనీస స్థాయిలో ఉంది, కనిష్ట స్థాయిలో ఉంది. అందువలనే వాళ్ళు ఉన్నతంగా ఆలోచించగలిగారు. ప్రస్తుతం సామాజిక పరిస్థితులను గమనించండి. సమస్యలు లేని వ్యక్తి లేడు, సమస్యలు లేని కుటుంబం లేదు, సమస్య లేనటువంటి ప్రాంతం లేదు, సమస్య లేనటువంటి రాష్ట్రం లేదు, సమస్య లేనటువంటి దేశం కూడా లేదు. మనిషి జీవన పోరాటంలో పరుగు పందెం కొనసాగిస్తున్నాడు. విపరీతమైన పోటీతత్వం నెలకొని ఉంది. పదార్థాన్నే పరమార్థంగా భావించేటటువంటి స్థితి మనిషిలో ఉంది. ఇటువంటి క్లిష్ట తరుణంలో ఆధ్యాత్మికతను గురించి తెలియజేసి దాన్ని అనుభవంలోకి పొందే విధంగా మనిషిని తీర్చిదిద్దటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము వంటిది. దీని గురించి నేను గత 3 దశాబ్దాలుగా లోతుగా పరిశోధన చేస్తూ వచ్చాను. కీలకమైనటువంటి అంశాలను గురించి నాకు స్పష్టత ఏర్పడింది. ఒక రకంగా నేను ఊబి నుండి బయటపడ్డాను. ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించానో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలిగాను. మనిషికి భౌతిక ఆరోగ్యం ఉన్న తర్వాత ఏమి లేకపోయినా పర్వాలేదు. భౌతిక ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత ఎంత ఉన్నా, ఏమున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. జీవితం తప్పనిసరిగా అసంతృప్తిగా, అసంపూర్ణంగా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. భౌతికవాదపు మత్తు నుండి బయటపడి ఆధ్యాత్మిక మార్గాన్ని అందుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని లక్షలాది మంది, కోట్లాది మంది ఆ మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగాలని చెప్పి అనేక రకాల యోగాలు వెలుగులోకి వచ్చాయి. ముక్తి లేక మోక్షం కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తిని పూర్తిగా తొలగించుకొని ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించాలని ఆరాటపడుతూ ఆ మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. మనం ప్రస్తుతం సమాజంలో కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే విధానాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అందిస్తున్నారు. దానికి తోడు దేవాలయాలలో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు విపరీతంగా పెరుగుతున్నాయి. భక్తి మార్గంలో చాలామంది పయనిస్తూ భజనలతో, భక్తి గీతాలతో, తత్వాలతో భగవంతుని స్తుతిస్తూ ఆ మార్గంలో పరిణతి చెందటం కోసం ఆరాటపడుతున్నారు. టీవీలలో కానీ, పుస్తకాల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ
జ్ఞానపరంగా అనంతమైనటువంటి అనూహ్యమైనటువంటి టన్నుల కొద్ది సమాచారం అందించబడుతుంది. ఈ విధంగా అవసరాన్ని బట్టి అన్వేషణ కొనసాగుతుంది అన్నట్లుగానే కోట్లాది మంది ఆధ్యాత్మిక మార్గం వైపుకు ఆకర్షింపబడుతున్నారు. అయితే అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం అంతా అశాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం కొరకు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ పరితపిస్తూ ఆరాటపడుతూ లౌకిక జీవితాన్ని, భౌతికవాదాన్ని, కుటుంబ పోషణను, కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారు. లౌకిక జీవితం ప్రశాంతంగా, నియమబద్ధంగా, ధర్మపథంలో, నైతిక విలువలతో కొనసాగితే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరమేముంది? ఎవరికైనా రుగ్మతలు ఎందుకు సంభవిస్తున్నాయి? మానసిక ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది? అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరుతున్నాయి కదా. అందుకు మూల కారణం ఏంటి? లౌకిక జీవితం గాడి తప్పినందువల్లనే మనిషి మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. అటువంటి మానసిక ఒత్తిళ్ల యొక్క రూపాంతరమే శారీరక రుగ్మతలు. శారీరక రుగ్మతలు సంభవించిన మరుక్షణమే మనిషిలో మరణ భయం విపరీతంగా ఉంటుంది. అటువంటి మరణ భయం నుండి బయటపడటం కోసం మనిషి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత కొంతమంది లౌకిక జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారు. చేసిన తప్పులకి, పొరపాట్లకి పరివర్తన, పశ్చాత్తాపం చెంది ఒక నూతన జీవన విధానం కోసం ఆరాటపడుతున్నారు. అది ఎంతో కొంత మేరకు శుభ పరిణామమే. ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అయితే సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉండి, మనిషి అంతరంగం కలుషితంగా ఉండి, చెడు సంస్కారాలతో నింపబడి ఉండి, శారీరక ఇంద్రియ మట్టాలకి పరిమితమైనటువంటి వాళ్ళు జీవన విధానంలో ఎంతో కొంత మేరకు మార్పు సంతరించుకోగలుగుతారు. కానీ మూల నిర్మాణం మారటం మాత్రం బహు కష్టతరం. ఎవరికైనా పూర్తి ఆరోగ్యం చేకూరి సుదీర్ఘ ఆయువుతో ప్రశాంతంగా, సంతృప్తిగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ అదే తరహాలో జీవితాన్ని ముగించాలంటే తప్పనిసరిగా మూల నిర్మాణం మారాలి. బేసిక్ కాన్స్టిట్యూషన్ మారాలి. జీవితపు మూలాలు తెలుసుకోవాలి. ఆ మూలాలలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవాలి. ఈ సందర్భంగా ఒక ఆధ్యాత్మికవేత్తగా, గురూజీగా మీకు నేను ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే, ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా అసంపూర్ణమైనవే, పరిపూర్ణమైనవి కానే కాదు. ఒక్కొక్కరు తమ అనుభవానికి అనుగుణంగా ఒక్కొక్క మార్గాన్ని అందిస్తూ వస్తున్నారు. ఏ మార్గము పరిపూర్ణం కాదు, కానీ పరిపూర్ణత్వాన్ని పొందటానికి మాత్రం ఆ మార్గం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఆ మార్గంలో ఇరుక్కుపోకూడదు, అతుక్కుపోకూడదు. ఆ మార్గం పట్ల ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోకూడదు, రాగాన్ని ఏర్పరచుకోకూడదు. ఏ వ్యక్తి అయినా ఒక మార్గాన్ని ఎన్నుకునేటట్లయితే ఆ మార్గంతో తప్పనిసరిగా బంధాలను, రాగాన్ని ఏర్పరచుకుంటాడు. ఒక గురువుని ఆశ్రయించాడంటే ఆ గురువుతో తప్పనిసరిగా భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఎప్పుడైతే భౌతిక సంబంధం ఏర్పడిందో, బంధాలు ఏర్పడేటట్లయితే ఆధ్యాత్మిక పురోభివృద్ధి కుంటుపడుతుంది, బానిసత్వం పెరుగుతుంది, బలీయమైనటువంటి బంధాలు ఏర్పడతాయి. ఆ మార్గంలో పూర్తిగా ఇరుక్కుపోతారు, దాని నుంచి బయటపడలేరు.
ఒక రకంగా బానిస భావం పెరిగి మనుషులు లౌకిక జీవితంలో కూడా దెబ్బతింటారు. ఆధ్యాత్మికత అనేది అవసరమే కానీ వ్యసనంగా మారకూడదు. ఏ వ్యక్తి అయినా సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోకూడదు. అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు అనేటటువంటి విషయాన్ని గనక శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుంటే ఆ మార్గంలో సులభంగా పరిణతి చెందవచ్చు, జీవిత పరమార్థం నెరవేర్చుకోవచ్చు. అలా కాకుండా ఆ మార్గంలోనికి ప్రవేశించి ఒక సంస్థతో కానీ, ఒక గురువుతో కానీ, ఒక బాబాతో కానీ, ఒక స్వామీజీతో కానీ విడరాని సంబంధం ఏర్పరచుకునేటట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం సమూలంగా పతనం అవుతుంది. బానిసత్వాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. బంధాలను మించిన ప్రమాదం మరొకటి లేదు. బంధాలు ఏర్పడ్డాయంటే బానిసత్వం పెరుగుతున్నట్లే. బానిసత్వంలో జీవించటం అంటే మనిషి అన్ని విధాల బలహీనం కావటమే. కాబట్టి ఒక సంస్థతో కానీ, ఒక వ్యక్తితో కానీ బలీయమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకొని ఎంత కఠోర సాధన చేసిన సాధన మొత్తం పొడిదలు పోసిన పన్నీరే కదా. అందుకే విధానాలు ఎన్నున్నా సరే అవి పరిపూర్ణత్వం వైపుకు మళ్లించే విధంగా ఉండాలి కానీ పరిపూర్ణత్వాన్ని పొందటానికి అవరోధం మాత్రం కాకూడదు. ఏ వ్యక్తి అయినా ఒక సంస్థతో కానీ, ఒక గురూజీతో కానీ విడరాని బంధం ఏర్పరచుకునేటట్లయితే అతను విశాలంగా ఆలోచించే అవకాశం లేదు కదా. కుంచుకుంటే శక్తి హరించుకుపోతుంది, విస్తరిస్తూ ఉంటే శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏ మార్గంలో ఇరుక్కున్నా మనిషి కుంచుకుపోతాడు. మార్గాలను వదిలివేయగలిగితే మనిషి అనంతంగా విస్తరిస్తాడు. నదులు ఎన్నున్నా సరే అవన్నీ చివరికి సముద్రంలో ఐక్యం చెందాల్సిందే కదా. సముద్రంలో కలిసిపోయేంత వరకు ప్రతి నదికి పేరుంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, ఆ నీటికి రుచి ఉంటుంది, వాసన ఉంటుంది, ఆకారం ఉంటుంది, కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ సముద్రంలో కలిసిపోయిన తర్వాత అంతా ఉప్పు నీరు అవుతుంది. అక్కడ ఏకత్వం గోచరిస్తుంది. అటువంటి ఏకత్వాన్ని అందుకోవాలంటే తప్పనిసరిగా మనిషి వ్యక్తిత్వాన్ని వదులుకోవాలి, విశ్వవ్యాప్త భావనను అలవరుచుకోవాలి, నేను ఏమీ కాను అనే స్థితికి రావాలి, సొంత ప్రపంచాన్ని కరిగించుకోవాలి, అసలు శరీరమే లేదనే భావన కలగాలి, విశ్వ శరీరాన్ని ఏర్పరచుకోవాలి, నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావంతో ఉండాలి. అప్పుడు జీవితం అనంతంగా విస్తరించి జీవిత పరమార్థం నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ విమర్శించటం లేదు, నేను మిమ్మల్ని విశ్లేషించుకోమంటున్నాను. ఒక సంస్థతో కానీ, ఒక గురూజీతో కానీ విడరాని బంధం ఏర్పరచుకుంటే ఆ గురూజీ పట్ల, సంస్థ పట్ల తప్పనిసరిగా రాగం ఏర్పడుతుంది. మిగతా సంస్థల పట్ల, మిగతా గురూజీల పట్ల, మిగతా స్వామీజీల పట్ల, బాబాల పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏర్పడుతుంది. వ్యతిరేకత, ద్వేషం ఉన్నాయంటే మనిషిలో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ఒక దానిలో అతుక్కోవటం ఎంత ప్రమాదకరమో మరొక దాన్ని వ్యతిరేకించడం కూడా అంతే ప్రమాదకరం కదా. కాబట్టి పరిమితమైన స్థితి నుండి మనం ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరే కదా. జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎంత పరితపించినా స్వేచ్ఛను పొందలేడు కదా. బంధాలలో ఉన్న వ్యక్తి అంత కఠోరంగా సాధన చేసినా స్వేచ్ఛను పొందే అవకాశం లేదు కదా. కాబట్టి మార్గాలు పెరుగుతున్నాయి, మనుషులు బంధాలను పెంచుకుంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేకపోతున్నారు, బానిసత్వాన్ని పెంచుకుంటున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు, అదే తరహాలో బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. వాస్తవానికి ప్రవేశించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు,
పరిణతి చెందేటటువంటి వాళ్ళు వేళ్ల సంఖ్యలో ఉన్నారు. కొద్దిమంది మాత్రమే పరిణతి చెందగలుగుతున్నారు, అందరూ పరిణతి చెందలేకపోతున్నారు. కొంతమంది పూజలు పునస్కారాలకు పరిమితం అవుతున్నారు, కొంతమంది భజనలకి భక్తి గీతాలకు పరిమితం అవుతున్నారు, కొంతమంది జ్ఞానం కోసం పరితపిస్తున్నారు, కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది సూర్య నమస్కారాలు అంటున్నారు, కొంతమంది అనేక రకాల ప్రక్రియలను అలవాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానానికి అలవాటు పడి పాయలుగా చీలి వేరు వేరు విధానాలను అనుసరిస్తూ ఒకదానితో మరొకదాన్ని పోల్చుకుంటూ మేము అనుసరిస్తున్న విధానమే సరైందనేటటువంటి భావనను పెంపొందించుకొని వాటిలో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. సంస్థలు పెరుగుతున్నాయంటే సమస్యలు కూడా పెరుగుతున్నట్లే. విధానాలు ఎక్కువగా ఉన్నాయంటే సాధకులకు అయోమయం గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనుషులంతా కూడా పరిపూర్ణత్వాన్ని పెంపొందించుకోవటం కోసం, పరిపూర్ణత్వాన్ని పొందటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ పరిపూర్ణత్వాన్ని అందుకొనలేకపోగా పరిమిత తత్వాన్ని పెంచుకొని, బానిసత్వాన్ని పెంచుకొని బలహీనపడి అన్ని విధాల కృంగి కృషించిపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత కొంతమందిని గమనించండి, ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా క్రొత్త రుగ్మతలు సంభవిస్తున్నాయి. కొంతమందికి ముఖంలో కళాకాంతులు తగ్గుతున్నాయి, జుట్టు రాలిపోతుంది, లైంగిక పటుత్వం తగ్గిపోతుంది, హార్మోన్ల యొక్క సమతుల్యత లోపిస్తుంది, మనుషుల శరీరం పూర్తిగా బలహీనపడుతుంది, విరక్తి వైరాగ్యం కలుగుతుంది. అటువంటి వైరాగ్యం వల్ల మనిషి కర్మలను ఆచరించడం తగ్గుతుంది, కానీ అది ఓపిక లేనందువల్ల కర్మలను ఆచరించకపోవటంగా మారుతుంది. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితిని చైతన్యవంతపు స్థితిలో ఉండి పొందాలి తప్ప బలహీనంగా ఉండి ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావనను పెంపొందించుకోకూడదు. రెండవది, ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందడో అతనిలో మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్, చాదస్తం పెరుగుతూ ఉంటుంది. నియమాలను కఠినంగా అనుసరించే వాళ్ళంతా కాఠిన్యంగా తయారవుతారు. ఇలా ఉండాలి అనే భావన ఉందంటే ఇలా ఉండకూడదు అనే భావన కూడా ఉంటుంది. ఉండాలి, ఉండకూడదు అనేటటువంటి రెండు విధానాల మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. నియమాలను తప్పనిసరిగా పాటించాలి, కానీ ఆ నియమాలే పరిపూర్ణత్వానికి అవరోధం అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి పరిమిత తత్వంలో ఉండి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరే. చాలామంది మెడిటేషన్ అంటుంటారు. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ల కూర్చుంటే ఏమవుతుంది? మెడిటేషన్ కొనసాగించిన తర్వాత కొంతకాలానికి ముఖంలో తేజస్సు, కాంతి ఉండాలి కదా. అతి కొద్ది మందిలో తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొంతమంది సాధన కొనసాగిస్తున్నంతకాలం, శిక్షణ తరగతులకు హాజరవుతున్నంతకాలం అన్ని రకాల మందులను మానేస్తున్నారు. ఆహార విహారాలలో, ఆచార వ్యవహారాల్లో కొన్ని మార్పులను పాటిస్తున్నారు, సంతరించుకుంటున్నారు. కానీ కొంతకాలం తర్వాత మరలా తిరిగి మందులు వాడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఆధ్యాత్మికతను బోధించేవాళ్ళు, ఆధ్యాత్మికతను ప్రచారం చేసేవాళ్ళు కూడా రుగ్మతలతో బాధపడుతూ మందులు వాడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే అది ఎంత ప్రమాదకరమో, ఎంత ఆత్మవంచనో, అంతరాత్మకు విరుద్ధమైన విధానమో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, పరిణతి చెందగలగాలి. ప్రవేశించిన తర్వాత పరిణతి చెందకపోతే
యోగ ప్రస్తుతం కలుగుతుంది. ప్రవేశించిన తర్వాత సత్ఫలితం రాకపోతే మనిషి పక్కదోవ పట్టే అవకాశం ఉంటుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత పిచ్చి పిచ్చిగా అరవటం, కేకలేయటం, నిద్రపోకపోవటం, రాత్రులు ఇతరులని ఇబ్బంది పెడుతూ ఉండటం, కఠోరంగా గంటల తరబడి సాధన చేయటం, ఆధ్యాత్మిక పిచ్చిలో ఉండి అందరికీ దాన్ని అందించాలని పరితపించడం, ఆరాటపడటం, అందరినీ ఈ మార్గం వైపుకి మళ్లించాలని విపరీతంగా కృషి చేయటం, ఇటువంటి సందర్భాలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా చాలా ప్రమాదకరమే. ఆచరించిన వ్యక్తి, అనుభవాన్ని పొందిన వ్యక్తి అవతల వ్యక్తుల్ని తప్పనిసరిగా ప్రభావితం చేయగలుగుతాడు. కానీ అనుభవాన్ని పొందకుండా కేవలం ప్రచారం చేస్తే ప్రయోజనం ఏమిటి? మార్పు చెందినటువంటి వ్యక్తి ఇతరులకు తన మార్పును ప్రత్యక్షంగా చూపించి వాళ్ళను ప్రభావితం చేయగలుగుతాడు. కానీ ఎటువంటి మార్పు లేకుండా మానసిక ఒత్తిడిలో ఉండి, పక్షపాతంలో ఉండి, ఆధ్యాత్మిక పిచ్చిలో ఉండి, ఆధ్యాత్మిక రుగ్మతలతో సతమతమవుతూ, నిద్రలేమిడితో బాధపడుతూ, సంసార జీవితానికి దూరంగా ఉంటూ, వృత్తిని వ్యాపారాన్ని పూర్తిగా వదిలేసి, మందులు విపరీతంగా వాడుతూ, ఇతరులను ఈ మార్గం వైపుకి రమ్మని ప్రోత్సహించడం అనేది అంతరాత్మకు విరుద్ధం అవుతుంది కదా. నేను గత 30 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత నేను కూడా కొన్ని సందర్భాల్లో నష్టపోయాను. దాదాపు 2012వ సంవత్సరం వరకు ఆధ్యాత్మిక పిచ్చిలో ఉన్నాను. రుగ్మతలు తొలగిపోకపోగా మానసిక ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తమోగుణం, రజోగుణం విపరీతంగా ప్రకోపించాయి. సాధన చేసినప్పుడే మనసు అలజడికి లోనవుతుంది. ఏ సాధన చేయకుండా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి శారీరక అసౌకర్యం కనిపించలేదు. సున్నితమైన, విలువైన, మృదువైన, సూక్ష్మమైనటువంటి మేధస్సు మీద బలవంత ప్రయోగాలు చేయకూడదు. కొంతమంది కఠోరంగా ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు, కొంతమంది ఆసనాలు వేస్తూ ఉంటారు, కొంతమంది సూర్య నమస్కారాలు అభ్యాసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కేవలం మూలాధార చక్రానికే కదా. కొంతమంది ప్రాణాయామం చేస్తున్నారు, ఇది కేవలం స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి విధానమే కదా. కొంతమంది భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారు, శ్లోకాలు మొత్తం పట్టి పెడుతూ ఉంటారు, తాత్పర్యం కంఠస్థం చేస్తూ ఉంటారు. అది కేవలం తెలుసుకోవటమే కదా. తెలుసుకున్నది అనుభవంలోకి రావాలి కదా. తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే అంతా తెలిసిందనేటటువంటి గర్వం, అహంకారం, మదం పెరుగుతుంది కదా. అందుకే పండితులను మీరు గమనించండి, విపరీతమైన పోటీ తత్వంలో ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేరు. సన్మానాల కోసం, సత్కారాల కోసం, గుర్తింపు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడుతూ ఉంటారు. పోటీతత్వాన్ని పెంచుకుంటారు. తమకంటే ఇతరుల ముందంజలో ఉంటే భరించలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా ఇటువంటి విధానం ఉందంటే అది పరిణతి కాదు కదా. మరి కొంతమందిని గమనించండి, కొద్దిగా తెలుసుకుంటారు, సమాజంలోకి వెళ్ళి దాన్ని ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గం ఎంత మంచిదైనప్పటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు అందులో ఇమిడి ఉంటే ఆ మార్గం పూర్తిగా కలుషితం అవుతుంది కదా. ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఆర్థిక పరమైనటువంటి అంశాలను గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోతున్నారు. ఎక్కువగా ధనం సేకరించి కట్టడాలు నిర్మించి సంస్థను భౌతికంగా విస్తరింపజేయాలని ఆరాటపడుతూ ఉంటారు. వాస్తవానికి ఏ సంస్థ అయినా భౌతిక పరమైన విస్తరణ మీద తన దృష్టిని కేంద్రీకరిస్తుందంటే ఆ సంస్థలో ఆధ్యాత్మికత తక్కువగా ఉందని భావించండి. పరిణతి చెందినటువంటి ఏ వ్యక్తి కూడా ఆర్థిక పరమైన అంశాలకు ప్రాధాన్యతనివ్వడం. ఒకవేళ ప్రాధాన్యతనిస్తున్నాడంటే
అతను ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదని భావించండి. అలాగే కొంతమంది బలవంతంగా చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకొని సెక్స్ను బలవంతంగా అణుచుకుంటూ సంసార జీవితానికి దూరమై మానసికంగా ఒత్తిడికి గురవుతూ లైంగిక పరంగా కొన్ని తప్పులు చేసి మీడియాకు దొరికి ఆధ్యాత్మిక మార్గానికే కళంకం తెచ్చేటటువంటి సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి కదా. కొంచెం ఆలోచించండి. బలవంతంగా సన్యాసం పుచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? మనిషి తప్పనిసరిగా 3 దశలను దాటిన తర్వాతే 4వ దశకు చేరాలి. ముందు బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థ జీవితం, తర్వాత వానప్రస్థం, ఇక అంతిమంగా సన్యాస జీవితం. బ్రహ్మచర్యంలోనే సన్యాసం పుచ్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆ మార్గంలో ఏదో ఉందనుకుంటున్నారు. ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పూజలు అందుకుంటూ ఉంటే తమకు కూడా అటువంటి సత్కారాలు సన్మానాలు జరగాలనేటటువంటి భావంతో ఆ మార్గం వైపుకు బలవంతంగా మళ్ళుతున్నారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఆధ్యాత్మికవేత్తలంతా ప్రత్యేక తరహా జీవన విధానాన్ని అనుసరించడం వల్ల ఎక్కువ మంది వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళు చెప్పిన దాన్ని ఎందుకు ఏమిటని విశ్లేషించకుండా, విచారించకుండా, హేతుబద్ధంగా ఆలోచించకుండా గురుడిగా విశ్వసిస్తూ ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక పరిణతి పూర్తిగా ఆగిపోతుంది. ఆధ్యాత్మికవేత్తలు ప్రత్యేక తరహాలో ఉండటం వల్ల వాళ్ళు పూజలు అందుకుంటున్నారు. మిగిలినట్టు వాళ్ళు వాళ్ళని పూజించేటటువంటి విధానంలో నిమగ్నం అవుతున్నారు. అసలు పూజింపబడటం ఏమిటి, పూజించటం ఏమిటి, పూజ ఏమిటి ఆలోచించండి. ఒక వర్గం మరొక వర్గాన్ని పూజిస్తుందంటే పూజించేటటువంటి వర్గం బానిసత్వంలో ఉంటుంది, పూజింపబడేటటువంటి వర్గం ఆధిక్యత భావంలో ఉంటుంది. మనకంటే బయట మరొక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందంటే మన శక్తి హరించుకుపోతుంది. మిగిలిన వాళ్ళంతా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు అనేటటువంటి భావన కలిగితే ఆధ్యాత్మిక మదం పెరుగుతుంది, జ్ఞాన మదం పెరుగుతుంది. అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే జీవితం 0తో మొదలవుతుంది, 0తో కొనసాగుతుంది, 0తో అంతమవుతుంది. 0తో జీవితం ప్రారంభమవుతుంది, 0తోనే కొనసాగుతుంది, 0తోనే అంతమవుతుంది. ఎంత వస్తుందో అంత పోతుంది, ఎంత పోతుందో అంత వస్తుంది. మనం శ్వాస తీసుకుంటున్నాం, గాలి లోపలికి స్వీకరిస్తున్నాం, మరలా తప్పనిసరిగా దాన్ని బయటికి పంపాల్సిందే కదా. ఆహారం తీసుకుంటున్నాం, ఆహారాన్ని తప్పనిసరిగా బయటకు పంపాల్సిందే కదా. లోపలకు స్వీకరించేది ఎక్కువగా ఉండి బయటికి వెళ్ళేది తక్కువగా ఉంటే శరీరం ఏమవుతుంది? కాబట్టి మనుషులు కూడా ఏమవుతున్నారు? అవసరానికి మించి సేకరించుకుంటూ, అవసరానికి మించి సమకూర్చుకుంటూ, అవసరానికి మించి తింటూ, అవసరానికి మించి అనుభవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడం కోసం కఠోరంగా సాధన చేస్తున్నారు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, ఇచ్చిందంటే తప్పనిసరిగా పుచ్చుకుంటాం. ఇవ్వటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది, పుచ్చుకోవటం కూడా జరుగుతుంది. మనకు తెలియకుండా మనం పుచ్చుకుంటాం, మనకు తెలియకుండా మనం ఇస్తూనే ఉంటాం. తెలిసి కొంత జరుగుతుంది, తెలియ కొంత జరుగుతుంది. ఇది ప్రకృతి సూత్రం, దీన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. అందువల్ల 0తో జీవితం కొనసాగుతుంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి అహంకారం ఉండదు. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితిలో ఉంటే అతను నేను హీరోను అనేటటువంటి భావంతో తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచంలో పూర్తిగా బంధించబడి ఇతరులను ప్రవేశింపనీయకుండా తాను ఆ ప్రపంచం నుండి బయటికి రాకుండా మగ్గిపోతూ జైలు జీవితాన్ని అనుభవిస్తూ స్వేచ్ఛ కోసం, ముక్తి కోసం, మోక్షం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే సాధనకు ఉపక్రమించాలి.
అసలు సాధన చేయటం అనేటటువంటి పదమే చాలా ప్రమాదకరమైంది. ఏదో సాధించాలి అనేటటువంటి తపన ఉంటేనే సాధన యొక్క అవసరం ఉంటుంది. ఏమీ సాధించవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించుకొని హేతుబద్ధంగా శాస్త్రీయపరంగా అవగాహన గావించుకోగలిగితే ఇక సాధన యొక్క అవసరమే ఉండదు. సాధన యొక్క అవసరం లేదు అని తెలుసుకోవటంలోనే పరిణతి దాగి ఉంటుంది. సాధించవలసింది ఏదో ఉంది అనుకుంటే అక్కడ అహంకారం ఉంటుంది. సాధించాను అనేటటువంటి భావన, సాధించాలి అనేటటువంటి భావన, సాధించలేకపోయాను అనేటటువంటి భావన, ఇటువంటివన్నీ కూడా అహంకారానికి ప్రతిరూపాలు. కాబట్టి అహంకారం అనేది ఉందంటే ఆధ్యాత్మిక పరిణతి కలగలేదని భావించాలి. నది నదిగా ఉన్నప్పుడు అది పరిపూర్ణం కానే కాదు. ఒక వ్యక్తి ఒక మార్గంలో ఇరుక్కున్నప్పుడు అది పరిపూర్ణత్వం కానే కాదు. ఇవాళ మీరు ఎవరినన్నా గమనించండి, ఏదో ఒక మార్గంలో ఉంటున్నారు, ఏదో ఒక సంస్థలో ఉంటున్నారు, ఏదో ఒక వ్యక్తితోటి బలీయమైన సంబంధం ఏర్పరచుకుంటున్నారు, ఏదో ఒక విధానాన్ని ఆచరిస్తున్నారు, మంత్రోపదేశాలు పొందుతున్నారు, సాధన కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఫలానా సంస్థకు చెందినటువంటి వ్యక్తిని, మా గురూజీ ఫలానా అనేటటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విధంగా పాయలు పాయలుగా విడిపోతున్నారు. కొంతమంది సంస్థల చుట్టూ బొంతుల మాదిరిగా పరిగెత్తుతున్నారు. ఆధ్యాత్మిక కన్ఫ్యూజన్ పెరుగుతుంది, అయోమయం పెరుగుతుంది, గందరగోళం పెరుగుతుంది, పిచ్చివాళ్ళ మాదిరిగా తయారవుతున్నారు. అటువంటి వ్యక్తులు లౌకిక జీవితంలో దెబ్బతింటున్నారు, భౌతికవాదంలో దెబ్బతింటున్నారు, ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేకపోతున్నారు, రెంటికి చెడ్డ రేవడి చందానగా మారుతున్నారు. ఇటువంటివన్నిటి కూడా నేను లోతుగా తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తున్నాను, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి తెలియజేస్తున్నాను, సంస్థల యొక్క పనితీరుని గురించి ఆలోచించాను. ఆ సంస్థలే సమస్యలకు మూలం అనేటటువంటి భావంతో అందరినీ ముందుగానే హెచ్చరిస్తున్నాను. బ్రహ్మోపదేశం జరిగేటప్పుడే నేను ఒక విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఏ గురువుతో భౌతిక సంబంధం పెట్టుకోవద్దు, భావ సంబంధాన్ని మాత్రమే పెట్టుకోమని చెప్తున్నాను. గురువు యొక్క పలుకులు ముఖ్యం తప్ప గురువుతో భౌతిక సంబంధం ఏర్పరచుకోవద్దు అంటున్నాను. పలుకులు ముఖ్యం అనుకున్నప్పుడు గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకోరు. పలుకులు ముఖ్యం కాదనుకున్నప్పుడు మనిషి పాదాల వైపుకు చూస్తూ ఉంటాడు. పాదాల కోసం పరితపించే వ్యక్తి పలుకులను గురించి ఆలోచించడు. భారతదేశంలో అజ్ఞానం ఎక్కువగా ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ కూడా గురుడ్డిగా అనుసరిస్తున్నారు, గురుడ్డిగా ఆచరిస్తున్నారు, బానిసలుగా తయారవుతున్నారు, బంధాలను పెంచుకుంటున్నారు, పరిణతి చెందలేకపోతున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు, అదే స్థితిలో బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే ఏమిటి? ఏ సంస్థతోనూ ఎటువంటి బలీయమైనటువంటి సంబంధం ఉండకూడదు. పరిణతి చెందాలంటే సంస్థతో సంబంధం ఉండకూడదు. పరిణతి చెందిన తర్వాత కూడా సంస్థతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. పరిణతి చెందాలనుకుంటే వ్యక్తిగత సంబంధాలను పూర్తిగా వదులుకోవాలి. పరిణతి చెందిన తర్వాత కూడా వ్యక్తిగత సంబంధాల కోసం ఆరాటపడకూడదు. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత సంస్థలో ఉన్న వ్యక్తులతో బలీయమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగదు. కాబట్టి సంబంధాలు తప్పనిసరిగా అవసరం. ఒంటరిగా జీవించే అవకాశమే లేదు. కానీ ఆ సంబంధాలు ఎలా ఉండాలి? బలీయంగా ఉండకూడదు, మామూలు స్థాయిలో ఉండాలి. మరొక విషయం, కఠోరంగా సాధన చేయటం అనేది చాలా ప్రమాదకరం. ఏ విషయంలోనైనా నియమాలు కఠినంగా ఉన్నాయంటే ఆచరించే విధానం కఠినంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా కాఠిన్యంగా తయారవుతారు.
చాలామంది ధ్యానం ధ్యానం అనుకుంటున్నారు. ప్రత్యేకంగా ధ్యానం అనేది ఎక్కడా లేదు. కళ్ళు మూసుకుంటేనే ధ్యానం కాదు, కళ్ళు తెరిస్తే లోపంగానే కాదు. కళ్ళు తెరిచినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద, కళ్ళు మూసుకున్నప్పటి స్థితి కళ్ళు తెరిచిన దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. బలవంతంగా కళ్ళు మూసుకోవటం కాదు, కళ్ళు మూసుకోవటానికి అసౌకర్యంగా ఉండి బలవంతంగా కళ్ళు తెరవటం కాదు. కళ్ళు తెరిచిన భగవంతుడే, కళ్ళు మూసుకున్న భగవంతుడే. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతునికి భిన్నమైనది, భగవంతునికి వేరైనది, భగవంతునికి అతీతమైనది మరొకటి లేదు కదా. అందువల్ల బలవంతం అనేది చాలా ప్రమాదకరం. కఠోరం అనే పదాన్ని వాడవద్దు, కఠోర నియమాలు పాటించవద్దు. ఆహారం విషయంలో కూడా అంతే. అన్ని పదార్థాలు తినాలి, అన్ని రకాల వాతావరణాల్లో ఉండాలి, అన్ని రకాల నీళ్లు తాగాలి, అన్ని రకాల విధానాలను గురించి ఆలోచించాలి. కానీ దేనిలోనూ ఇరుక్కుపోకూడదు. నియమాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అనుసరించే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అతి సులభమైనటువంటి మార్గాన్ని అతి క్లిష్టంగా తయారు చేసి ఆ కష్టం నుండి బయటపడటం కోసం కఠోరంగా సాధన చేస్తున్నారు. దీనిని గురించి నేను గతంలో అనేకసార్లు హెచ్చరించాను. పరిపూర్ణత్వం సిద్ధించడం కోసం సంస్థలు కావాలి. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత సంస్థల యొక్క అవసరం ఉండదు. నదిని దాటడం కోసం తప్పనిసరిగా పడవ కావాలి. నదిని దాటిన తర్వాత పడవను భుజాన పెట్టుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ గురువుతోనైనా పొరపాటును కూడా భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. భావ సంబంధాన్ని, జ్ఞాన బంధాన్ని మాత్రమే కోరుకోవాలి. జ్ఞాన బంధాన్ని కోరుకునే వ్యక్తులు భౌతిక బంధం కోసం పరితపించరు. భౌతిక బంధాల కోసం పరితపించే వాళ్ళంతా కూడా జ్ఞాన బంధాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ విధంగా మనుషులంతా ఏమవుతున్నారంటే పరుదులు నిర్మించుకుంటున్నారు. బంధాలనేవి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకం అవుతాయి కదా. అయితే మరొక విశేషం ఏంటంటే ధ్యానం కొనసాగించేటప్పుడు, సమాధాభ్యాసం కొనసాగించేటప్పుడు చాలామంది శూన్యస్థితి రావాలని ఆరాటపడుతుంటారు. శూన్యస్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, ఆత్మస్థితి, పరిపూర్ణ స్థితి అని చెప్పి పదాలు చాలా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఆ స్థితిని పొందటం కోసం ఉన్న స్థితిని వ్యతిరేకిస్తూ మరొక దానికోసం ఆరాటపడుతూ ఉంటారు. మరికొంతమంది ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను అన్వేషణ చేస్తూ ఉంటారు. ఈ విధంగా బలవంతపు సాధనల వలన మనిషి అన్ని విధాలా బలహీనపడుతున్నాడు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేనే లేడు. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచంలో ఉంటున్నామంటే పరమాత్మ మధ్యలో ఉంటున్నట్లే. ప్రపంచాన్ని విస్మరించి పరమాత్మ కోసం అన్వేషణ చేస్తున్నామంటే పరమాత్మ తత్వాన్ని అవగాహన గావించుకున్నట్లే. కాబట్టి ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నప్పుడు పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? చాలామంది నిరాకార నిరంజన నిర్గుణుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని అందుకోవటం కోసం శూన్యస్థితి కోసం ఆరాటపడుతూ ఉంటారు. అది 100% అశాస్త్రీయత. మనం భిన్నత్వంలోని ఏకత్వాన్ని గుర్తించగలగాలి. భిన్నత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏకత్వం కోసం ఆరాటపడకూడదు. అసలు ఉన్నదంతా ఏకత్వమే. మనం చూసే కోణాన్ని బట్టి అది కనపడుతుంది. మనం భౌతిక దృష్టిలో ఉంటే భిన్నత్వం కనపడుతుంది. సూక్ష్మ దృష్టికి వెళితే మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయి. సమదృష్టికి వెళితే రాగద్వేషాలు కరిగిపోతాయి. దివ్య దృష్టికి వెళితే సంస్కారాలు సమూలంగా దగ్ధమవుతాయి. ఆత్మస్థితికి చేరితే అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. అయితే ఒక్కసారి ఆత్మస్థితికి చేరడం సాధ్యమవుతుందా? ఒకవేళ ఆత్మస్థితికి చేరినా ఆత్మస్థితిలోనే జీవితాంతం కొనసాగుతామా? అది సాధ్యమవుతుందా? అద్వైతంలోనే జీవితాంతం కొనసాగటం సాధ్యం కాదు. అంతా భగవంతుని మహిమే అయినప్పటికీ అంతరంగంలో
అటువంటి భావన ఉండాలి. లౌకిక జీవితంలో మాత్రం భిన్నత్వాన్ని చూస్తూ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి స్థితిలో జీవితాంతం కొనసాగటం సాధ్యం కాదు, భావ్యం కూడా కాదు. అది అశాస్త్రీయత అవుతుంది. అందరూ కూడా నాకు మెడిటేషన్ కుదరటం లేదు అంటారు. అందుకు మూల కారణం ఏంటి? మెడిటేషన్ అనగానే ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నారు, ఆశించి సాధన కొనసాగిస్తున్నారు. ఆశించింది అందినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి ఉంటుంది, అందకపోతే తిరిగి అసంతృప్తి ఉంటుంది. ఈ విధంగా సంతృప్తి అసంతృప్తుల మధ్యనే జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి పొందడం చాలా కష్టం. అందరూ కూడా సిద్ధాంతాన్ని తెలుసుకుని సంతృప్తి పడుతున్నారు, కానీ అనుభవాన్ని పొందటం మాత్రం సాధ్యం కావటం లేదు. ఎందువల్ల? అనుభవం రావాలంటే తప్పనిసరిగా జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వంటివి సంభవించాలి. సంక్షోభాలు సంభవించినప్పుడే సత్యం బహిర్గతం అవుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడే పరివర్తన కలుగుతుంది. అందువల్ల సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత అనుభవంలోకి రాకపోతే అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. కాబట్టి తెలుసుకున్నటువంటి సిద్ధాంతం అనుభవంలోకి రావాలంటే జీవితంలో ఒడిదుడుకులు సంభవించాలి. వాటిని తట్టుకునేటటువంటి మనోబలాన్ని పెంపొందించుకోవాలి. అందరూ కూడా పాజిటివ్ని ఆశిస్తూ ఉంటారు, నెగిటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇక్కడే ఆధ్యాత్మిక మార్గం అంతా గాడి తప్పుతుంది. అసలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి అనే భావన కలుగుతుందంటే నెగిటివ్ను వ్యతిరేకిస్తూ పాజిటివ్ను ఆశిస్తున్నట్లే కదా. కాబట్టి పాజిటివ్ను ఆశిస్తున్నప్పుడు, పాజిటివ్ లభించినప్పుడు తాత్కాలికంగా తృప్తి ఉంటుంది. అందుకు భిన్నంగా ఏదైనా సంభవించినప్పుడు తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. నెగిటివ్ను వ్యతిరేకించడం అంటే పాజిటివ్ను కోరుకోవటమే, పాజిటివ్ను కోరుకుంటున్నామంటే నెగిటివ్ను వ్యతిరేకించడమే. ఈ విధంగా ద్వంద్వాల మధ్య ఎప్పుడైతే ఘర్షణ జరుగుతూ ఉంటుందో శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అయితే ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందగలుగుతారో వాళ్ళు తాత్కాలికమైనటువంటి ద్వంద్వాలను వదిలివేయగలుగుతారు. నెగిటివ్ను వ్యతిరేకించడం అంటే దాన్ని ఇంకా పెంపొందించుకోవటమే. పాజిటివ్ను ఆశించడం అంటే ఒక రకంగా దానికోసం ఆరాటపడటమే. పాజిటివ్ పట్ల రాగం ఉంటుంది, నెగిటివ్ పట్ల ద్వేషం ఉంటుంది. రాగద్వేషాలు రెండు ఉన్నాయంటే మనసు చైతన్యవంతంగా ఉంటుంది. మనసు చైతన్యవంతంగా ఉంటే ఆత్మస్థితికి మళ్ళీ అవకాశమే లేదు. కాబట్టి ద్వంద్వాలను కరిగించి వేయగలగాలి. ద్వంద్వాలను మాయగా భావించాలి. ద్వంద్వాలను మాయగా భావించినప్పుడు వాటి పట్ల రాగద్వేషాలు ఉండవు. అటువంటి ద్వంద్వాలను కూడా భగవంతుల్లో ఒక భాగంగా భావించగలిగితే వ్యతిరేకించడం, వెంబడించడం అనేవి రెండూ ఉండవు. రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఇటువంటి పరిపూర్ణ స్థితిని అందుకోవాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి. ఉపనిషత్తుల సారాన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రహ్మజ్ఞానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. లౌక్యాన్ని, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని, శాస్త్రాన్ని, తత్వాన్ని, దివ్యత్వాన్ని వీటన్నిటిని గురించినటువంటి అవగాహన ఉండాలి. దేన్ని వ్యతిరేకించకూడదు, దేనిలో కూడా ఇరుక్కుపోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇరుక్కుపోకూడదు. భౌతికవాదాన్ని వ్యతిరేకించకూడదు. లౌకిక జీవితంలో మంచి చెడులు తప్పనిసరిగా అవసరమే, కానీ అంతరంగంలో మంచి చెడు రెండు కూడా మాయకు ప్రతిరూపమే, వాస్తవం కానే కాదు, తాత్కాలికమే. వాటికి ఎటువంటి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకూడదు. మొత్తం మీద మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆధ్యాత్మిక మార్గాలు అన్నీ కూడా అసంపూర్ణాలే. అసంపూర్ణమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం రానే రాదు.
కాబట్టి ఎన్నుకునేటటువంటి మార్గాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. గురువు తప్పనిసరిగా అవసరమే, కానీ గురువుతో భౌతిక సంబంధం ఉండకూడదు. గురువు యొక్క మార్గదర్శకత అవసరమే, కానీ గురువును గుడ్డిగా నమ్మకూడదు. ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోవాలి, విచారించుకోవాలి, హేతుబద్ధత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. ఇటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటప్పుడే సమస్యలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, మానసిక ఒత్తిళ్లు కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ ఉన్నాయంటే వాడు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినట్లే. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు గురువు యొక్క అంతరంగాన్ని అంచనా వేయలేరు. సంస్థను గురించి కూడా లోతుగా అధ్యయనం చేయలేరు. దొరికిన దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు, అతుక్కుపోతూ ఉంటారు, బానిసత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. మేము అనుసరిస్తున్న విధానమే సరైంది అనుకుంటారు. ఇతర విధానాలని గురుడిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ విధంగా మనసును ముక్కలు చేసుకొని శక్తిని కోల్పోతూ ఉంటారు. కానీ వాస్తవానికి మనం సముద్రాన్ని గురించి ఆలోచించాలి తప్ప నదులను గురించి ఆలోచించకూడదు. వ్యక్తిత్వాన్ని సమూలంగా కరిగించుకోవాలి తప్ప వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోకూడదు. ఇండివిడ్యువాలిటీ ఉందంటే యూనివర్సాలిటీ లేనట్లే కదా. యూనివర్సాలిటీ కావాలంటే ఇండివిడ్యువాలిటీని కరిగించుకోవాలి కదా. కాబట్టి శాఖలుగా ఉన్నంత వరకు అవి పాక్షికంగానే ఉంటాయి. కానీ మూలాన్ని పట్టుకుంటే శాఖలన్నీ కూడా మాయగా గోచరిస్తాయి. పరిపూర్ణ జ్ఞానం అందిన తర్వాత ప్రపంచం అంతా మాయగా గోచరిస్తున్నప్పుడు మనం ప్రపంచానికి ఎటువంటి పట్టింపును కానీ, ప్రాధాన్యతను కానీ ఇవ్వం. తాత్కాలికంగా మాయగా భావించి వదిలేయాలి. ఆ తర్వాత దాన్ని కూడా భగవంతునిగా భావించి స్వీకరించగలగాలి. మాయను వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు సత్యదర్శనం కాదు. సత్యదర్శనం కావాలంటే మాయను కూడా భగవంతునిగా భావించగలగాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు, అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యాలు. ఎన్నుకునే మార్గం ఎంత గొప్పదైనప్పటికీ అనుసరించేటటువంటి విధానంలో కూడా శాస్త్రీయత ఉండాలి. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకు, సందేహాలకు, సంకోచాలకు, చిక్కు ప్రశ్నలకు ఎటువంటి అవకాశం ఉండదు. అందుకే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అన్నారు, జ్ఞానమే ఔషధం అన్నారు, జ్ఞానమే ఆహారం అన్నారు, జ్ఞానమే అమృతం అన్నారు. కానీ ఒక దశకు పోయిన తర్వాత ఆ జ్ఞానాన్ని కూడా వదిలేసే స్థాయికి సంసిద్ధం కావాలి. ఎందువల్ల జ్ఞానమే ఆధారం, జ్ఞానమే అవరోధం. జ్ఞానం అనేది ఉందంటే భౌతిక ప్రపంచంతో సంబంధం ఉన్నట్లే కదా. భౌతిక ప్రపంచంతో సంబంధం ఉందంటే మనసు పనిచేస్తున్నట్లే కదా. మనసు పనిచేస్తుందంటే శక్తి హరించుకుపోతుంది కదా. ఆత్మస్థితికి చేరువయ్యే అవకాశమే లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండకూడదు, భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకించకూడదు, భౌతిక ప్రపంచం నుండి తప్పించుకోవాలి అనుకోకూడదు. భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధమని భావించకూడదు. సంసార జీవితాన్ని త్యజించకూడదు. సన్యాసమే ముఖ్యమని భావించకూడదు. వైరాగ్యం అవసరమే కానీ విరక్తి వైరాగ్యం ఉండకూడదు. మనం వ్యతిరేకిస్తున్నామంటే దాన్ని ఇంకా మోస్తున్నట్లు భావించాలి. మోయటం ద్వారా బరువు పెరుగుతుంది తప్ప మనసు ఖాళీ అయ్యే అవకాశమే లేదు కదా. కాబట్టి చెడును వ్యతిరేకిస్తున్నామంటే దాన్ని ఇంకా లోపల ప్రతిష్ఠించుకుంటున్నట్లే. కాబట్టి చెడుని మనం ఏం చేయాలి? మంచిలో ఒక భాగంగా భావించాలి. బయటకు చెడు కనపడుతూ ఉంటుంది, లోపల మంచి ఉంటుంది. చెడు తాత్కాలికం, మంచి మాత్రమే శాశ్వతం. కాబట్టి మనం ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో పరిణతి చెందాలంటే చిన్న చిన్న బలహీనతలను తొలగించుకోవాలి. కర్మయోగం ఇరుక్కుపోతే భక్తి యోగానికి వెళ్ళలేరు, భక్తి యోగం ఇరుక్కుపోతే జ్ఞానయోగానికి వెళ్ళలేరు, జ్ఞానంలో ఇరుక్కుంటే ధ్యానానికి వెళ్ళలేరు,
ధ్యానంలో పట్టు సాధించాలంటే జ్ఞానం కూడా మాయ అని తెలుసుకోగలగాలి. జ్ఞానం మాయ అయినప్పుడు గురువు మాయ అవుతాడు. ఆ గురువు అందించేటటువంటి విధానం కూడా మాయ అవుతుంది. మనిషి కొనసాగేటటువంటి సంస్థ కూడా మాయ అవుతుంది. మరొక మాటలో చెప్పాలంటే భగవంతుడు కూడా మాయ అవుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశం ఉంది. అదేమిటంటే మనసును ఉపసంహరించుకోవటం. మనసును ఉపసంహరించుకోవటం అంటే శక్తిని కోల్పోయే మార్గాల మొత్తాన్ని కూడా మూసివేయటం. మనసును ఉపసంహరించుకున్న మరుక్షణమే చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి బలీయమైన సంబంధాలు మొత్తం సమూలంగా తెగిపోతాయి. సంబంధాలు తెగిపోయాయంటే శక్తి విపరీతంగా పెరుగుతుంది. శక్తి పెరిగిందంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించిందంటే విశ్వవ్యాప్త భావన కలుగుతుంది. విశ్వవ్యాప్త భావన కలిగిందంటే మానవాతీత అతీంద్రియ శక్తులు అంతరంగం నుండి విజృంభిస్తాయి, బహిర్గతం అవుతాయి. కాబట్టి శూన్య స్థితి నుండి కార్యక్రమాలను కొనసాగించాలి. కార్యక్రమాలు లేకుండా ఉండటం కాదు, స్థితిలోనే కొనసాగటం అంతకన్నా కాదు. ఆలోచిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, కర్మలను ఆచరిస్తూ ఉండాలి. కానీ స్థితిని మార్చుకోవాలి. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి నేను ఏమీ కాను అనబడేటటువంటి శూన్య స్థితికి చేరి నేనే సర్వస్వం, అంతటా నేనే, అన్నిటా నేనే అనేటటువంటి అనంతమైనటువంటి స్థితికి విస్తరించగలగాలి. అందుకే విశ్లేషణ, విచారణ చాలా అవసరం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరం బలహీనంగా ఉండకూడదు. శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి. శరీరం బలహీనంగా ఉందంటే ప్రాణశక్తి తక్కువగా ఉన్నట్లే కదా. ప్రాణశక్తి తక్కువగా ఉందంటే తమోగుణం ఎక్కువగా ఉన్నట్లే కదా. తమోగుణం ఉంటే రజోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటే తమోగుణం ఉంటుంది. రెండు కూడా ఒకే నాణ్యానికి బొమ్మ పరుసు వంటివి. తమో రజోగుణాలు ఒకదాని తర్వాత మరొకటి ప్రకోపిస్తున్నాయంటే సత్వగుణం తగ్గుతున్నట్లే కదా. కాబట్టి ప్రాణశక్తి యొక్క మోతాదు పుష్కలంగా ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది. ప్రాణశక్తి మోతాదు తక్కువగా ఉంటే తప్పనిసరిగా తమోగుణ సంబంధమైన ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తమోగుణం తర్వాత రజోగుణానికి దారితీస్తుంది. ఆ రజోగుణాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటే మళ్ళీ తిరిగి తమోగుణం వస్తూ ఉంటుంది. తమోగుణం, రజోగుణం రెండు కూడా ఒకే నాణ్యానికి బొమ్మ పరుసు వంటి. ఒకటి ఉంటే తప్పనిసరిగా మరొకటి ఉంటుంది. తమోగుణం, రజోగుణం రెండు ఉన్నాయంటే సత్వగుణానికి అవకాశమే లేదు. సత్వగుణం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. కాబట్టి ఈ విధంగా మనిషి తమో రజోగుణాల మధ్య ఘర్షణ పడుతూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఎంత విలువైన జ్ఞానాన్ని పొందినప్పటికీ అది అనుభవంలోకి రాకపోతే అంతా తెలిసిందనే అహంకారం పెరిగి ఇంకా దిగజారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్గంలోకి ప్రవేశించకపోయినా పర్వాలేదు, కానీ ప్రవేశించి పరిణతి చెందకపోతే అబాసు పాలవుతాం. ఆ మార్గానికే కళంకం వస్తుంది. ప్రస్తుతం అందరూ కూడా మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, కానీ పరిణతి చెందేటటువంటి విధానాలను గురించి లోతుగా అధ్యయనం చేయటం లేదు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే ప్రపంచం విలువ లేనిదిగా కనిపిస్తుంది. మీరు ఆధ్యాత్మిక చరిత్రను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. నీవు సాక్షాత్తు భగవంతుడివే, సచ్చిదానందానివే, పరబ్రహ్మానివే, పరమాత్మవే, శుద్ధ చైతన్యానివే అనేటటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా ఎవరూ చెప్పలేదు. భగవంతుని గురించి విపరీతంగా సమాచారం అందించారు, కానీ నీవే భగవంతుడవు అనేటటువంటి విషయాన్ని గురించి తెలియజేయలేదు. వేదవ్యాస మహర్షి యజుర్వేద సారాంశం ద్వారా ఆ విషయాన్ని గురించి తెలియజేసినప్పటికీ ప్రాక్టికల్గా నిరూపించుకోవటం సాధ్యం కాదు. అందువల్ల మనుషులంతా కూడా
అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వల్ల నష్టపోతున్నారు. అంతరంగంలోని భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఇక బాహ్య ప్రపంచం గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి? అండపిండ బ్రహ్మాండం అంత లోపలే ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి మనం పట్టించుకోవలసిన అవసరం ఏంటి? ఆనందం అనేది ఆశ్రమాలలో లేదు, అంతరిక్షంలో లేదు, ఆకాశంలో కూడా లేదు, అంతా అంతరంగంలోనే ఉంది. ఈ విషయాన్ని గురించి అవగాహన కలిగిన మరుక్షణమే మార్గం సులభతరం అవుతుంది. శాస్త్రీయుక్తంగా మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి ఒక బీజంగా ప్రతిష్ఠించుకొని కఠోరంగా సాధన చేయకుండా దానికి పోషణ చేస్తూ ఉంటే ఆ విత్తనం మొక్క అవుతుంది, మొక్క తర్వాత వృక్షం అవుతుంది, వృక్షానికి పుష్పాలు వస్తాయి, పుష్పాలు ఫలాలను ఇస్తాయి, జీవితం తప్పనిసరిగా నందనవనం అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది పరిపూర్ణత్వాన్ని చేకూర్చే విధంగా ఉండాలని మీరందరూ తెలుసుకొని ఆచరించి అనుభవంలోకి పొందుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.